హాయ్ అండి. ఈరోజు మా హాస్టల్లో కాకరకాయ పెట్టారు. అలాగే చాలామందికి నచ్చదు కాకరకాయ అంటే. సో వాళ్ళ కోసం నేను ఈరోజు చాలా ఈజీగా అయిపోయే ఒక రెసిపీ చెప్తా, జీరా రైస్. సో నేను ఈ కట్టెల్ యూస్ చేస్తున్నా. ఇది వచ్చి 1.2 లీటర్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఫ్యూచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మినీ సామాన్లు అండి. ఇక్కడ హాస్టల్లో మేము యూస్ చేసుకుంటాం. ఏం చేస్తాం, హాస్టల్ కష్టాలు ఇవన్నీ. చూసారా, బాటిల్స్ కూడా మేము ఇలా యూస్ చేసుకుంటాం. సో మనం రెడీ చేసుకున్నాం జీరా రైస్ చేయడానికి. మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. మిరపకాయలు, కరివేపాకు, జీరా, వీటితో మనం రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అలా జీరా వేసుకోండి. మనకి కెటిల్లో అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా లేదు టేస్ట్ కావాలి అంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తెచ్చుకున్న రైస్ని దాంట్లో వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేయండి. మనకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇది 2 మినిట్స్లో అయిపోద్ది. ఎక్కువ టైం కూడా అవ్వదు. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, లేదా హాస్టల్లో ఏమైనా రైస్ బాగాలేదు, తినాలనిపించట్లేదు, కర్రీ బాగాలేదు అన్నప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, చేసుకోవచ్చు. సో సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్లో జీరా రైస్ రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుంది.